ఇదే శాసనసభలో నా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక కేంద్ర ప్రభుత్వం 15 రోజులు ఒక ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమని, ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ గారిని పేరు పెట్టి మరి అభినందిస్తూ ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులతోని చప్పట్లతో అభినందించారు. అధ్యక్ష, కేంద్రం నుంచి సాయం రాలేదు మాకని మాజీ మంత్రి గారు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. నిజంగా మీకు కేంద్రం నుంచి సాయం రాకుంటేనే ఆ రోజు మీ సభానాయకుడు ఈనాటి మాజీ ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రకాష్ జవడేకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది అని స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారు, ఈ మాజీ ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి మాటల్ని కూడా మాజీ విద్యుత్ శాఖ మంత్రి గారు వక్రీకరించిందంటే దాంట్లో కేవలం భారతీయ జనతా పార్టీని ఏ రకంగా బదనాం చేయాలన్న ఆలోచనతోనే గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఉండే, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టు అనిపిస్తుంది. అధ్యక్ష, ఇంకొక విషయం, పదే టీఆర్ఎస్ పార్టీ ఒక గ్లోబల్ ప్రచారం, టీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ ప్రచారం చేయడంలో ఎంత దిట్ట అంటే ప్రతి ఉప ఎన్నిక జరిగినటువంటి సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి మీరు ఓటేస్తారంటే మీ మోటార్లకు మీటర్లు పెడతారు, మిమ్మల్ని ముక్కు విండి బిల్లులు వసూలు చేయమని చెప్తున్నారు, మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా అని పదే గ్లోబల్ ప్రచారం చేసే మాటలు మాట్లాడుతుండే. అధ్యక్ష, ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులు వాడుతున్నటువంటి మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయమని చెప్పలేదు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన, మీరు ఎవరికి ఎంత కరెంట్ ఇస్తున్నారో లెక్కలు మాత్రమే తెలుసుకోండి అని చెప్పిండ్రు తప్పితే మీరు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలని చెప్పలేదు. అధ్యక్ష, ఈరోజు ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీటర్లు పెట్టిండ్రు, అక్కడ రైతులు ఈరోజు కూడా ఉచితంగా కరెంటు పొందుతున్నారు కదా, మరి అక్కడ మీటర్లు పెట్టినటువంటి రైతులకు మరి ఉచితంగా కరెంట్ ఎట్లా వస్తున్నది? కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏ రకంగా అయినా సరే నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలన్న ఆలోచనతోనే ఆ రోజు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. అధ్యక్ష, కరెంటు రిఫార్మ్స్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వం అప్పులు చేయాల్సిందే. మేము ప్రభుత్వం ఏదో అప్పులు చేసింది తప్పులు చేసినామని పదే మాట్లాడే ప్రయత్నం చెయ్యం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలనంటే అప్పులు ఏ ప్రభుత్వాలైనా సరే కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ చేసినటువంటి అప్పులను సరైనటువంటి మార్గంలో ఖర్చు అవుతున్నాయా లేదా చూడాల్సినటువంటి ఆ ఆలోచన, ఆ యొక్క నిర్ణయం ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది.